ఏమో కింద తడిచిపోయి చిరాకుపోతుంది, లేవడానికి ఏమో బద్దకం వేస్తుంది చూసుకుంటూ. తాగేసి తీసి తాగేసి టాబ్లెట్ తావ తీసుకుంటావు ఎట్లా? వీడిని చేస్తున్నా మున్నగా కాదు కాదు ఈ అదిలో నేను మున్నగాని చేస్తున్నా, మున్నగా ఫీలింగ్స్ చేస్తున్నా. చెల్లేదమ్మా మున్నా, మున్నా చెల్లేదమ్మా, చెల్లేదురా. ఉండరా చెల్లి ఇవ్వరా నాన్న. అది కాదు, అది అది వద్దులే, ఇంకోటి అలాంటిదే ఉంటుంది చూడు, నువ్వు తీసేసింది అలాంటిదే ఉంటుంది. మాకు ఇంగులు కావాలి, ఇంగులు. తెచ్చుకుంటావు డ్రెస్, ఈ డ్రెస్ వద్దు, డ్రెస్ వద్దంట, వద్దు డ్రెస్ వద్దంట, డ్రెస్సులు వద్దంట, ముందు ఆకలి వేస్తాను మీరు డ్రెస్లు వేస్తారు, అదే డ్రెస్సులు వద్దంట, బాటిల్ కావాలంట. నాకేసుకుంటా బాటిల్ తీసుకుంటా. కన్ను మీద ఎర్రగా ఉంది చూసావు, అది పట్టుకుంటది ఇక్కడ పెట్టలే సపోర్ట్.
ముడిచేసింది. వాడంతే పెడతాడు. అందరంతే పిల్లలు అట్టగా పట్టుకుంటారు ఎట్ట పెట్టుకుంటారు ఏందో వాళ్ళ పొట్టలో ఉండి అట్లా ఉండి అలవాటు అయిపోయింది. పాలు వచ్చినప్పుడే నిద్రలో కూడా అప్పుడు పెట్టుకుంటారు. కొంచెం బ్రీత్ ఎక్కువే తగ్గిద్దన్నాడే. అప్పుడప్పుడు ఎక్కువ నవ్వుతుంది. కళ్ళు మండుతుంది. అది 2-3 days పడితే తగ్గిపోద్ది అన్నాడు. అది పిల్లలు ఒకసారి మామూలుగా అంతే. అప్పుడు ఏం చేశారు అప్పుడు ఏం చేస్తున్నారు కొంచెం ఇప్పుడు మామూలు ఒకసారి అనేస్తూ ఉంటారు. ఒకసారి అవి ఏడ్చినప్పుడు కాసేపు తగ్గటానికి కానీ అప్పుడు పిలుస్తారు. ఒళ్ళు కూడా ఎగురుతా అంటే మనకి ఇలా బ్రీత్ చేసేటప్పుడు స్లోగా అంటుంటది కదా, ఏమో ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా అంటే మనం బ్రీత్ అసలు ఫుల్గా తీసుకోం. మనం తీసుకునేదే సగం లంగ్స్ సగం తీసుకొని అనేస్తామంట. ఫుల్గా తీసుకొని వదలాలంట. అది ఫుల్గా తీసుకుని వెళ్తారు కాబట్టి చెల్లి అన్నా నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటుంది చెల్లి. లేస్తుంది. ఎండ డైరెక్ట్గా వచ్చి పడిందా? బాగానే పడిందా? కొడితే దెబ్బ తిరిగిపోవాలి మళ్ళీ. తప్పు థియేటర్లో ఫస్ట్ దీని సీటే చూసి ముందు చూడగానే కాలు వీడు చూసి అమ్మాయి స్ట్రైట్ గా చూసేవాళ్ళు. కాలు కూడా బొద్దు కనపడ్డాయి కొంచెం. ఇప్పుడు వెయిట్ కూడా తగ్గుతారు, అప్పుడు అంత వెయిట్ ఉండరు. ఎందుకు కొడుతున్నామా నన్ను? నన్ను ఎందుకు కొడుతున్నాడు మొన్న? ఊరి ఏంటి అమ్మను కొట్టాలా? నన్ను అయిపోయింది. అప్పుడు అమ్మని అటెళ్ళు కొట్టుకో. ఏంట్రా ఇక్కడ కొట్టు, ఇంకొట్టు. ఇక్కడ గొంతు దగ్గర మనకు కూడా వస్తుంది. ఇట్ట పెట్టడం అంటే మన ఫ్లష్ ఎక్కువ ఉంది. తనకి బాగుండలేదు కదా, ఫ్లష్ లేక బొద్దుగా ఉంటే కనపడుతుంది. క్లియర్ నేను మొన్న ఇట్ట పెట్టుకుంటే నాకు వెళ్ళింది. అసలు అతనికి కూడా నర్వ్స్ ఉంటాయి కదా చాలా. వాడి సౌండ్ డిస్టర్బింగ్ ఉంది. బుచ్చిగాడు 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 పడుకుందా అంటే గోల్ చేస్తున్నాడు అంటే జడుస్తున్నాను. ఏంటండి జడేస్తుందా ఉన్నా ఉన్నా ఒకసారి జడ జడ ఒకసారి ఒక్కసారి
పడుకుందా లేట్ ఏంటి నువ్వు పాలు తాగిరా వెళ్ళి దామే మూత పెట్టి పాలు తేలేదా తెస్తా తాగుతుందేమో చూసి నీళ్ళల్లో వేసేస్తా తాటగా నీళ్ళు వేసేస్తే మరి ఎందుకు అయితే కడిగేసి నీళ్ళల్లో వేస్తారు మళ్ళీ కడగకుండా ఎట్లా వేస్తారు రగ్గాడు చాలా స్ట్రైట్గా పెట్టాలి ఇంకా పెట్టి తిప్పు బాడీని స్ట్రైట్ పడుకోబెట్టి కొద్దిగా తిప్పాలి ముందు దగ్గర పెట్టి రాదా వచ్చింది కదా వేస్తుందా మర్చిపోయి అట్ట అడ్డచ్చు అట్టచ్చు అట్టగచ్చు బతుకుంది కదా మళ్ళీ రేపు రేపు మగ రేపు గుడ్ బై మళ్ళీ లేకుండా మొన్న కన్నెలు బొజ్జుంది చూడు 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 చెల్లి బొజ్జుంది చూడు మన బొజ్జుపోయింది చూడు బాబేడి చూడు బాబేడి చూడు బాబేడి చూడు బాబేడి లైట్ ఏది ఫ్యాన్ ఏది నాన్నేది అమ్మేది మీ నాన్న చూపించి చూపించు ఎందుకు తీసుకున్నావు పైకి ఎందుకు తీసుకున్నావు నువ్వు పడుకోబెట్టి ఎండలోనే ఉన్నాయి కాసేపు ఇది పాలు పెట్టాలి తేపటానికి ఊరు నీ అర్ధ గంట అయింది పాలు పట్టి తేపిందో మళ్ళీ కొంచెం అడిగి పెట్టాయి కదా గొంతులో ఉన్నట్లున్నాయి కొంచెం వచ్చింది బయటికి కొట్టు వెనక మళ్ళీ చదువు ఏదో చెయ్యి లేదు లోపలికి వచ్చింది ఇందాక వచ్చేసింది ఈపు కూడా పడుకోబెట్టాలి నువ్వు ఇట్లానే ఉన్నావా బజ్జులో ఎట్లా ఉన్నావే
ఉన్నగాడికి ఫేస్ ఒక కలరు బాడీ ఒక కలరు ఉండేది కదా. ఫేస్ ఏమో కొంచెం తెల్లగా ఉంటే బాడీ అంతా నల్లగా ఉండేది. దీనికంతా ఒకే కలర్ ఉంది కదా, కాళ్ళు చేతులు అన్నీ ఈక్వల్ యూనిక్ ఉంది, ఒకే కలర్ ఉంది. చూస్తుంది మా చూస్తుంది. అది అనిక తీసి పడే పాస్. ఎన్ని లోకాలు కనిపిస్తున్నాయమ్మా మాకు, గోల్డెన్ లోకాలు కనిపిస్తున్నా. గడ్డం ఉండాలనే ఉంది. వీసా ఆడుతున్నాడు. అబ్బా అర నవ్వు నవ్వుతున్నావమ్మా. కళ్ళు కొద్ది వైట్ వచ్చినట్టున్నాయి కదా. ఎండబెట్టి దగ్గర భలే పెట్టావే మూతి, భలే పెట్టావే మూతి, చిన్న మూతి. నేను కూడా వెంటనే కళ్ళు తెరిచింది కదా, అక్కడే తెరిచేసి చూస్తుంది. అసలు తీయలేదు కదా. ఒక రోజంతా లీల కళ్ళు తర్వాత బాగానే చూసింది, కళ్ళు తెరిచేసి అని చెప్పగానే. వేసి మీకు
కూర్చోబెట్టమ్మా. అంతే అది దాదా 6:30 అవుతుందా? బుజ్జిని టీ కొట్టి అమ్మో తొందరగా వెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఎవరు ఇంకొకరు వెళ్ళారు అనుకో ఆ ప్లేస్లో మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఉంది ఇంట్లో అక్కడ ఎదుర్కొన్నాను. చెల్లి అద్దాలు బేబీ చెల్లి లోపల అద్దల్లో చూడు. అదిగో 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 అంట వస్తున్నాయి మాటలు. అదిగో మాటలు వస్తున్నాయి. గిజా గజా గజి అంటేనే వస్తాయి. ఆ తర్వాత ముందు గది బిజీ అంటుంటాడు. ఆ తర్వాత ఏందో చెప్పాలని మాత్రం తెగ ట్రై చేస్తున్నాడు. అలా లాటిన్ లాంగ్వేజ్ బాగానే మాట్లాడుతున్నాడు. వదిలే చేది చెయ్యేది నేను ఇందాక చెయ్యేసి ఇక్కడ పట్టుంటే మళ్ళీ అది చెయ్యాలి. చెల్లేది అది చూడరా ఏందో తల్లిగాడు ఉంది. ఆ షూ ఊడిపోయింది చూడు. అందుకే అది సరి చేస్తాను. ఊడిపోయినాయి ఇక రెండు. చెల్లి నాది నేను తీసేసుకుంటా. నా చెల్లి నాది చెల్లి నాకు ఇచ్చి చెల్లి నాకు ఇచ్చి చిన్న బొక్క పెట్టిగా కూర్చో. వేలు మాత్రం ఏం ముంచి పెట్టిద్దంటే దాన్ని ఎట్ట తిప్పిద్ది తిప్పిద్ది వేళ్ళని అలా తిప్పిద్ది. ఇప్పుడు వేళ్ళు ఉంటుంది. కింద పడుకోబెట్టి గట్టలు తీసాను. ఏ పొద్దు వచ్చేస్తుంది. ఫోటో చూడు నాన్న వైపు చూడు. ఇప్పుడు వీడియో అయ్యా బాబు అది చోళ్ళు మూసుకుంటుంది. ఏంటి మా అన్న గోళాన్ని చేయవద్దు. స్టాప్ ఇట్ అంటది. ఇంకొన్ని రోజులు అరే అబ్రాయి అంటది. హిందీలో అంటది. ఏమంటది హిందీలో? ఇది అన్న అంది మున్నానే అంటది. రే అంటదా.
ఓయ్ దింపే వెళ్ళే నువ్వుల్లో నీవు తనకు కూడా నువ్వుల్లో నువ్వుల్లోనా మోషన్కి వెళ్ళిందా వస్తున్నా వస్తున్నాడు పెట్టు నువ్వా నేను ఏమనుకున్నా నువ్వు అనుకోలే లేవుగా పాలు ఫుల్ క్రీమ్ ఉన్నాయి లోపల ఉండరా ఒక నిమిషం పర్లేదు అమ్మో ఇలాంటి పనులు చేసేస్తాడే మొట్టలేసి మొబైల్ వాడు పొద్దున్న నుంచి అంతే మనందరూ అటు చేస్తున్నామని వాడు కూడా అట్లా మొదలు పెట్టాడు. ప్రేమలు పుట్టుకొస్తాయి ఆటోమేటిక్గా. ఎవరమ్మా ఎవరు అమ్మాయి ఎవరు? అత్తకి ఇచ్చేద్దా? అత్త తీసుకెళ్తుందంట, అత్తకి ఇచ్చేద్దామా? మనం పెడతాం, వాడు కూడా అంతే పెడుతున్నాడు. నాకు కూడా చూసా నేను. జాగ్రత్త నాయన, అమ్మము స్టైల్గా పడుకుంటుంది. అట్టు పడుకోమ్మా, ఆడపిల్లవ తల్లి, తలకాయ గుండ్రగుండాలమ్మా. మళ్ళీ 2 నిమిషాల్లో రీచ్ అవుతుంది. అక్కడే పెట్టి తీసుకెళ్ళి కూసలు బాగున్నాయి. కూసలు కట్టారు చెల్లికి. గట్టిగా కాదు, చిన్నగా చేయాలి. చిన్నగా
ఎందుకు అది తీసావు? ఏయ్ తీయకూడదు. అయితే బయట తీసుకొచ్చినా కానీ ఇందాక కూర్చుని పడేది పాపం. లైట్ వచ్చింది. నీట్గా